శిక్షించవచ్చు, కానీ వాడు మన దేశస్తుడు కాదు, ఇక్కడ క్రైమ్కి పాల్పడలేదు. కాబట్టి ఇక్కడ మనం వాడిని శిక్షించలేం, లేకపోతే వాని పైన చర్యలు తీసుకోవాలంటే కొంత ఇబ్బందే. సో అలాంటి వ్యక్తిని మనకు వేరే దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ దేశాల్లో మనం వారితో మాట్లాడవచ్చు అని చెప్తున్నారు సైబర్ క్రైమ్ ఏసీపీ, అడిషనల్ సిపి మాట్లాడుతున్న మాటల్లో. ఒకసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్దాం. పవన్ కూడా ఉన్నారు. సో పవన్, ఆయన వెబ్సైట్లకు సంబంధించినటువంటి ఐబొమ్మ, బప్పన్ లాంటి వెబ్సైట్లో సినిమాలు కొనుగోలు చేసేవాడు, దానికే హెచ్డి క్వాలిటీ హంగులద్ది దాన్ని అప్లోడ్ చేసేవాడు. అంటే అన్ని సినిమాలు ఈ రకంగానే కొనుగోలు చేశాడా, కొన్ని కొనుగోలు చేశాడా? సో ఆయన డైరెక్ట్గా థియేటర్ల సర్వర్లని వీటిని హ్యాక్ చేయడం అనేది ఇప్పుడు పూర్తిగా అవాస్తవమేనా? అంటే పోలీసులు డీటెయిల్గా ఏం చెప్తున్నారు ఈ విషయం పైన? మనం సినిమా పైరసీ, కాపీరైట్ ఉల్లంఘన, బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్, అలాగే మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి నుంచి విచారణ సందర్భంగా విస్తుపోయే విషయాలు అయితే తెలిసాయని హైదరాబాద్ క్రైమ్ అండ్ సిట్ అడిషనల్ సిపి శ్రీనివాస్ అయితే తెలపడం జరిగింది. ఐబొమ్మ ప్రారంభం నుంచి రవి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేంత వరకు జరిగే ప్రాసెస్ ను మంగళవారం ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం రవి తన వివరాలు ఈమెయిల్ ఐడితో ఎన్జీ ఏదైతే ఒక కంపెనీ ద్వారా